వస ఆయుర్వేదంలో దీన్ని తీక్ష్ణ గంధ అంటారండి. అనేక రకాలుగా పనిచేస్తుంది. పూర్వం దీన్ని ఈ వస కొమ్ము అని గంధం తీసి పిల్లలకి, మాటలు రాని పిల్లలకి నాలికి రాసేవారు. రాస్తే వాళ్ళు చక్కగా మాట్లాడేవారు అనమాట. ఎక్కువ మాట్లాడే పిల్లల్ని పల్లెటూరులో నవ్వుతా అంటారు, వస పోసారేంట్రా నీకు అంతలా మాట్లాడుతున్నావని. అంటే వస బ్రెయిన్ మీద పనిచేసి నాలుక మీద కూడా పనిచేసి ఆ పిల్లవాడు తొందరగా మాట్లాడడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ వసకొమ్మ అనేది తీక్ష్ణ గంధ. దీని వాసన పాములకి పడదండి. ఎక్కడైనా అడవిలో తిరిగినప్పుడు, విష జంతువులు ఎక్కువగా ఉన్నప్పుడు మీ బూట్లో ఒక కొమ్ము పెట్టుకుని తిరిగినా, మీ జేబులో పెట్టుకుని తిరిగినా కూడా ఆ స్మెల్ కనుక బయటకు వస్తే ఈ చుట్టుపక్కలకి విష జంతువులు రావు. అలాగే పాము దీని వాసన తగిలితే పడుకుంటుందండి మొత్తం కింద. ఆ వాసనకి స్లో అయిపోతుంది అనమాట. మిమ్మల్ని కరవటానికి వచ్చింది కూడా స్లో అయిపోతుంది. అటువంటి వసకొమ్ము యొక్క చూర్ణాన్ని మీరు శరీరానికి రాసుకుంటే శరీరం మీద ఉన్న క్రిములు అన్నీ పోయి మీ బాడీ మీద ఏదైతే వైరస్లు అయ్యి వస్తాయో, బయట వైరస్ ఉందనుకోండి, అటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు మీ మాస్క్ మీద కాస్త వస పౌడర్ జిమ్ముకుని కనుక వెళ్తే ఎటువంటి వైరస్ కూడా మీ శరీరంలో ప్రవేశించదండి. యాంటీవైరల్గా అంత చక్కగా మనకి ఈ వసకొమ్ము అనేది విషం నుంచి విరుగుడు, యాంటీవైరల్ అనేక రకాలుగా ఈ వసకొమ్ము మీకు పనిచేస్తుందండి.